హలో చిరు. హాయ్ వెంకీ. ఏంటి చిరు, ఎప్పుడు మ్యాటర్ను నువ్వు లీక్ చేసేవాడివి, ఈసారి అనిల్ లీక్ చేశాడు. అనిల్ కాబట్టి చాలా తెలివిగా లీక్ చేశాడు. అదే నేనైతే సినిమా మొత్తం చెప్పేసేవాడి. మొత్తానికి నేను ఉన్నానని కూడా లీక్ చేశాడు కదమ్మా. నీతో పాటు బులిరాజు గారి పేరు కూడా చెప్పాడుగా. అవునవును, ఆ పుట్టోడు మాత్రం నా సినిమాలో భలే చేశాడబ్బా. మన సినిమాలో కూడా ఆల్రెడీ ఆడి రోల్ అదిరిపోయింది వెంకీ. అయినా కామెడీ చేయడంలో నిన్ను కొట్టిన వాడు ఎవడు నడిచారో. అనిల్ కథ చెప్పినప్పుడే నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. చాలా రోజులైంది నేను కామెడీ చేసి, నాకు విపరీతంగా నచ్చేసింది. ప్రేక్షకులు కూడా నీ కామెడీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారమ్మా. ఈ మధ్య కాలంలో నాకు తెలిసి కామెడీ మూవీస్ అనిల్ చాలా బాగా తీస్తున్నాడు వెంకీ. F2 కానీ F3 కానీ సంక్రాంతికి వస్తున్నా కానీ అన్ని అదరకు కొట్టేశాడు. నాకు తెలిసి మీ ఇద్దరు కాంబినేషన్ కూడా మంచి హిట్ అయ్యిద్ది. మీ ఇద్దరు అని నువ్వు తప్పించుకుంటున్నావేంటి? నువ్వు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేస్తున్నావు కదా. మరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సినిమా కదా ఇది. అయినా నాదేదో గెస్ట్ లో స్పెషల్ అపియరెన్స్ అమ్మా. అయినా సరే మరిద్దరిని ప్రేక్షకులు ఒకే స్క్రీన్ మీద చూడటం థ్రిల్గా ఫీల్ అవుతారు. థియేటర్లు విజిల్స్తో హోరెత్తిపోతాయి. నిజమే చిరు, ఆ మూమెంట్స్ కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను. నేనైతే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను. నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది. అయితే మధ్యలో విశ్వంబర కూడా ఈ సంవత్సరంలో విడుదల అవబోతోంది. అవును కదా, ఆ విశ్వంబర ఎలా ఉండబోతుంది చిరు? వశిష్ఠ ఈ సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేశాడు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ కి మంచి విందు చేయబోతుంది. నువ్వు ఎంత కాన్ఫిడెన్స్ గా చెప్పావంటే ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో రాములు వారి పాట మాత్రం నాకు చాలా బాగా నచ్చింది చిరో, బాగా నచ్చింది. ఒక్క పాటనే కాదు, సినిమా మొత్తం అదిరిపోతుంది. ఇందులో నా లుక్ కూడా చాలా యంగ్గా కనిపిస్తుంది. నీకేంటమ్మా, మా అందరికన్నా పెద్దవాడివైనా గ్లామర్ పరంగా చూస్తే నువ్వే టాప్లో ఉంటావు. అరే అలా పొగడుకు వెక్కి నాకు సిగ్గేస్తుంది. నిజం చెప్తే అలాగే ఉంటుందమ్మా. మరి అన్నట్లు చరణ్ పెద్ద సినిమా ఎంతవరకు వచ్చింది? నేను ఫుల్ షేవ్ చేసుకుని క్లాస్గా కనిపిస్తుంటే వాడు మాత్రం ఫుల్ గడ్డంతో బాస్ లుక్లో ఎరగదీస్తున్నాడు. పెద్ద సినిమా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ కాబోతుంది. అయితే ఈసారి మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నమాట. అంతేకాదు తమ్ముడు కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లు ఓజీ సినిమాలతో దుమ్ము దులపబోతున్నాడు. సూపరో. ఇంతకీ అనిల్ సినిమాకి టైటిల్ ఏమనుకుంటున్నారో? ఇంకా ఏమీ అనుకోలేదు వెంకీ. నా బర్త్డే టైంకి అనౌన్స్ చేస్తారు అనుకుంటారు. సరే కానీ ఇంతకీ నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? రాక హిట్ వచ్చిందమ్మా. అప్పుడే ఇంకో సినిమా తీసి చేతులు కాల్చుకుంటానా. ఆ హిట్ని ఎంజాయ్ చేస్తానా. మామూలు హిట్ కాదు, 300 కోట్లు. లోకల్లో కింగ్ అమ్మా, నేను కింగు. నిజంగానే మన సీనియర్ హీరోలకి బూస్ట్ ఇచ్చావు వెంకీ. మన పని అయిపోతుంది అన్న టైంలో నువ్వు ఇచ్చిన ఈ బ్లాక్ బస్టర్తో మన సీనియర్ హీరోలందరికీ కూడా ఒక జోష్, ఒక ఎనర్జీ, ఒక బూస్ట్ వచ్చింది. మనకు హిట్లు కొత్త చిరు. అప్పట్లో ఇండస్ట్రీ హిట్లు ఎన్నో కొట్టాం. సరైన కథ దొరక్క, సరైన డైరెక్టర్లు దొరక్క సినిమాలు పోతున్నాయి. మనం ఎప్పుడు కింగులమే. ఎక్సలెంట్, చాలా బాగా చెప్పావు వెంకీ. నిజమే, సరైన కథలు లేక, సరైన డైరెక్టర్లు లేకే మనకి ఇలా హిట్లు తగలటం లేదు. నిజంగానే, లేకపోతేనా మనల్ని ఆపేవాడు ఎవడు? ఈసారి మనిద్దరం కలిసి మన రికార్డులు మనమే బ్రేక్ చేయబోతున్నాం చిరు. రికార్డు విషయం పక్కన పెడితే మన అభిమానులను మనం సాటిస్ఫై చేయగలిగితే అంతకన్నా రికార్డ్స్ ఏవి మనకు అవసరం లేదు. నిజమే, చాలా బాగా చెప్పావు. చాలా హ్యాపీగా ఉంది చిరు. నువ్వు చేసే 2 సినిమాలు కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ చిరు. థ్యాంక్ యూ సో మచ్ వెంకీ. థ్యాంక్ యూ.